కాన్పు టైంలో మీకు నొప్పులొచ్చేటప్పుడు మీరు చక్కగా ముక్కగలిగితేనే నార్మల్ అవుతారమ్మా. మీకు ఆపరేషన్ చాలా అవసరమని డాక్టర్స్ చెప్తుంటారు గదా! అప్పుడు కొంతమంది పేషెంట్స్ మాకు ముక్కులు, నొప్పులకి తేడా ఎలా తెలుస్తుంది? ఈ నొప్పులే ముక్కులుగా ఏమన్నా మారతాయా? మాకు ఎవరు చెప్తారు ఎలా ముక్కాలి అనేది అని అడుగుతుంటారు గదా! సో, మీకు సెకండ్ స్టేజ్ సర్విక్స్ ఫుల్‌గా డైలేట్ అయినప్పుడు అంటే 10 సెంటీమీటర్స్ వచ్చినప్పుడు నొప్పులే ముక్కులుగా మారతాయి. అంటే మీకు అప్పటిదాకా వస్తున్నటువంటి స్ట్రాంగ్‌గా, ఇంటెన్స్‌గా, దగ్గరగా వస్తున్నటువంటి నొప్పులు ఒక్కసారిగా తన రూపాన్ని మార్చుకొని అంటే ద టైప్ ఆఫ్ సెన్సేషన్ మారుతుంది. సో, మీకు పుష్ డౌన్ చెయ్యాలి, కిందికి దిగముక్కాలి అనేది ఒక అర్జ్ వస్తూ ఉంటుంది. డౌన్‌వర్డ్ ప్రెషర్ ఎక్కువవుతా ఉంటుంది. పెల్విస్ మీద ఇంటెన్స్‌గా ప్రెషర్ పడుతూ ఉంటుంది. మీరు బాత్రూమ్‌కెళ్ళాలనేసి, లెట్రిన్‌కెళ్ళేసొస్తాము అనేసి కొంతమంది బాటిల్ తీయండి, బాత్రూమ్ వస్తుంది అని రిపీటెడ్‌గా అడుగుతుంటారు గదా! ఆ అర్జే మీకు ముక్కులు. సో, ముక్కులనేటివి ఎన్ని వస్తాయి, ఎన్ని వచ్చిన తర్వాత మనకు బిడ్డ డెలివరీ అవుతుందంటే ఖచ్చితంగా చెప్పలేము. ఇది ఫస్ట్ డెలివరీలో అయితే కొన్ని మినిట్స్ టు కొన్ని గంటల వరకు జరుగుతుంది. సెకండ్ డెలివరీలో కొంచెం డ్యూరేషన్ తగ్గుతుంది. థర్డ్ డెలివరీలో ఇంకా కొంచెం ముక్కులనేటివి తగ్గుతాయి. సో, ఏ సీరీస్ ఆఫ్ పుష్ డౌన్స్ అంటే కొన్ని ముక్కుల తర్వాత బేబీ అనేది కిందికి దిగి వస్తుంది.